మా గ్రామానికి మేమే రహదారి నిర్మించుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీలో ఉన్నటువంటి నక్కుల మామిడి గ్రామం అల్లూరు జిల్లాలో ఎంత అభివృద్ధి అయినా మా గ్రామానికి రోడ్డు లేని పరిస్థితులు చూస్తున్నారు. భవనాల మాట అటుంచితే కనీసం ఊరు దాటి వెళ్ళడానికి రోడ్డు సదుపాయాలు లేక మా గ్రామానికి మేమే సొంత డబ్బులతో రోడ్డు వేసుకునే పరిస్థితి ఉంది. గ్రామంలో అనేక ప్రాణాలు పోతున్న అరణ్య రోదనే తప్ప అంబులెన్స్ శబ్దం వినిపించని పల్లెలో పురిటి నొప్పులు తెలియకుండా బిడ్డను కన్నేంత వెసులుబాటు కల్పించే సామర్థ్యం ఉన్న గిరిజన ప్రాంతాల్లో తల్లులు కనీసం ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్లకోసారి మారే రాజకీయ నాయకులకు తరతరాలుగా వాళ్ల బాధలు పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. అల్లూరి మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం రోడ్డు సదుపాయం లేక జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ నక్కులమాడి గ్రామ సమీపంలో మనం ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా గిరిజనులు పడుతున్న బాధలు అయితే వర్ణానితమనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ గ్రామానికి ఏళ్ళ అంటే స్వాతంత్రం వచ్చి నేటికి ఏళ్ళ గడుస్తుంది, కానీ ఇప్పటికీ కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేక వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎట్టకేలకు ఈ గ్రామానికి ఓట్లేసిన నాయకులు, పాలిస్తున్న అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో మరి ఆ గ్రామంలో సుమారు 62 మంది ఉన్నారు. 62 మంది అంటే 62 గడపలు ఉన్నాయి, సుమారు 350 మంది ఉన్నారు. మరి వాళ్ళు మాకు తెలిసిన కథనం ప్రకారం పాపం వాళ్ళ ఇంట్లోనే చాలా మటుగా బంగారం అలాగే ఇతర వస్తువులు తాకట్లు పెట్టి నేడు వాళ్ళ సొంత డబ్బులతో ఇంటికి చందాలు వేసుకొని మరి ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. మరి ఈ రోడ్డు కోసం గతంలో ఎవరైనా అధికారులకు తెలియజేశారా, అలాగే లేకపోతే నాయకులకు తెలియజేశారా? మరి గెలిచే ముందు ఏమైనా రోడ్లు వేస్తానని చెప్పి నాయకులు హామీ ఇచ్చారా ఏటి అనేది ఇప్పుడు ఆ గ్రామస్తులు ఉన్నారు. మరి వారి బాధలు వారి సమస్యలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు మీ గ్రామానికి మరి ఇన్నేళ్ళు అవుతుంది, మరి చాలా మంది నాయకులు మారుతున్నారు వస్తున్నారు. మరి మీ గ్రామానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హామీలు ఇచ్చారా? ఓట్లకు వచ్చేటప్పుడు ఇచ్చారండి. ఏమనేవారు? మీకు రోడ్లు వేస్తాం, మాకు ఓట్లు ఇవ్వండి, మీ ఊర్లో కంపల్సరీగా మేమైతే రోడ్డు వేయించే బాధ్యత మేము పూర్తిగా స్థాయిలో తీసుకుంటున్నామని చాలా మంది మాట్లాడారండి. అది రీసెంట్ 5 సంవత్సరాల క్రితం కూడా మాట్లాడారండి మాతో. ఓకే, అంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం గతంలో ఏదో రోడ్డు ఇచ్చారట కదా? ఇచ్చారండి. అదే టెంకలవలస టు నక్కులమాడి వరకు 4 కిలోమీటర్ల దూరం అనేసి ఇచ్చారండి. సో దానికి ఎలా ఉందంటే కాంట్రాక్ట్ గారు వచ్చారండి, పోలరెడ్డి గారు వచ్చిన తర్వాత టెంకలవలస నుండి స్టార్ట్ చేసి నక్కులమాడి వరకు రోడ్ అయిపోతుంది అనేసి స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నారంటే 3,50,00,000 సరిపోవట్లేదండి, బ్రదర్ గా మీకు దీనికి సర్వే చెయ్యాలి, ఎక్సలెంట్ గా ఇచ్చి మళ్ళా ప్రపోజల్ పెట్టాలనేసి అన్నారండి. సో అది ఇచ్చిన తర్వాత మధ్య పందిరిమాడ వరకు వచ్చి తార్ రూట్ వేసి వెళ్ళిపోయారండి కాంట్రాక్ట్. మరి అక్కడి నుంచి ఇక్కడ రోడ్ వేయమని చెప్పారు. మళ్ళీ మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి? మరి ఏమంటున్నారు అసలు అధికారులు కానీ నాయకులు కానీ ఏమంటున్నారు? ఇప్పుడు స్పందన అయితే లేదండి. మేమైతే ప్రతి దానికి అధికారుల మీద లెటర్ ఇవ్వడము అంటే రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుందండి. కేవలం కాగితాలకే పరిమితం. అవునండి, కాగితాలకు మాత్రం పరిమితం. మరి ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ నక్కులమామిడి గ్రామం నుంచి మీకు ఎవరైనా అంటే ఆరోగ్యం బాగోపోయినా అంటే ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతంలో డోలీలు అవి చూస్తుంటాం కదా మనం, మీ గ్రామం నుంచి కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీ మూతలేనా? ఎన్ని కిలోమీటర్లు డోలీ మూతలు వెళ్ళాలి మీరు? మాకు 4 కిలోమీటర్ల దూరం డోలీ మూత సార్. అక్కడ నుండి ఆటోకి తరలించడం, అంబులెన్స్ ఫోన్ చేయడం అండి. మీరు అటు నుంచి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి మీ గ్రామం నుంచి? సుమారు 15 కిలోమీటర్లు అండి మా గ్రామం నుండి పిఎస్ కి పినకోటకి వెళ్ళడానికి. మరి ఇటు మీరు ఉక్కంపేట కూడా దగ్గరే కదా? ఉక్కంపేట దగ్గర అంటే ఇక్కడ నుండి కూడా సుమారు మాకు 15 కిలోమీటర్లు వస్తుందండి. ఇటు రావాలన్నా డోలిమోతే సార్. అంటే ఇప్పుడు 2 వైపులు కూడా మీకు రహదారి లేదు? లేదు సార్. మరి అలా కాదండి, ఇప్పుడు మరి మీ గ్రామంలో ఏమైనా గతంలో ఈ ప్రసవానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చనిపోయిన ఘటనలు ఉన్నాయా? ఉన్నాయి సార్. చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మీ స్కూల్ అంటే మీ ఏరియాలోని అంటే మీ గ్రామానికి ఏమైనా పాఠశాలలు అవి ఉన్నాయండి? ఉన్నాయి సార్. మరి అక్కడికి వచ్చే టీచర్స్ కూడా మామూలు కాలినడకనే రావాలా? కాలినడకే వచ్చి చాలా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఘాట్ ఎక్కడానికి కూడా అబ్బో బాబు ఎలా వస్తాం బాబు కొద్దిగా రోడ్ చేయించండి అనేసి వాళ్ళు కూడా చాలా అనారోగ్యాలతో గురవుతూ వస్తున్నారు సార్ టీచర్స్ కూడా. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు రండి ఒకసారి. ఇప్పుడు మీ గ్రామానికి ఇప్పుడు మీరు ఒక ఆడపిల్లలు కదా, మరి మీకు ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు మీరు కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు ఇల్లు అంటే బియ్యం గట్ట వెళ్తుంటారు కదా, మరి మీరు బియ్యం గట్ట వెళ్ళాలంటే మరి మీరు ఎలా వెళ్తున్నారు, ఎలా తెచ్చుకుంటున్నారు?